సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను అని చెప్పాను. ఒక 3 డేస్ బ్యాక్ చెప్పాను. ఆ వీడియోని ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు గైస్? వాళ్ళు మనతో పాటు మనుషులే కదా. వాళ్ళు మనతో పాటు మనుషులే. మన అక్కో, మన చెల్లు, మన అమ్మో, మన పిల్లమో ఎవరో ఉంటారు కదా. అలాంటిది ఒక దారి మీద ఆడదాన్ని పోతుంటే, హే దీనక్, ఆ మాట నేను అడగదు కదా, దీనక్క ఎలా బాగుంది ఇది, కింద నుంచి పైదానికి వెనకాల బాగున్నాయి, ముందర బాగున్నాయి. ఏం మాట్లాడుతున్నాం గైస్? చాలా తప్పు కదా. అలా పుట్టడం వాళ్ళ తప్ప? అస్సలు కాదు. ఇదే వేరే వాళ్ళ కొడుకులు కానీ ఇంకా మరెవరెవరైనా కానీ మీ అమ్మను అంటే మీరు గుమ్ముకుంటారా? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది గైస్? మీరేమో వేరే వాళ్ళు అనొచ్చు, వాళ్ళేమో మిమ్మల్ని అడగకూడదు. ఎలా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. ఎన్ని రేప్స్ చూస్తున్నానంటే, బెంగళూరు నుంచి అదే డైలాగ్ ఉంది కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకునే. ఇన్ని అవసరమా గైస్? అదోమంటే బూతులు మాట్లాడడం, అమ్మ నాన్న తిట్టడం, ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ వాళ్ళతో ఎందుకు? ఇప్పుడు టాపిక్ వచ్చేసప్పటికి ఇదే కదా, లేడీస్ మ్యాటర్ కదా, అలా తిట్టకూడదు గైస్. చాలా తప్పు కదా అది. తప్పుగా మాట్లాడుతున్నారు మీరు అంటారు కదా రీల్స్, అది ఒకటి ఉంటుంది. నేను బూతులు వాడకూడదని అనుకుంటున్నాను. అందుకే ఇలాంటిది వేసి సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఓసారి తీస్తే నేను చాలా బూతులు మాట్లాడతాను గైస్. బూతులు మాట్లాడడం వేరు, ఇప్పుడు కోపం వచ్చి నీయా అనడం వేరు, కావాలని నీయా అనడం వేరు. ఓకే. ఇంకోటి ఏంటంటే, మీరు అనొచ్చు వాళ్ళు కొంతమంది ఆ టైపు ఉన్నారు, కామంతో తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు అని. మీరు అలాంటి వాళ్ళతో అలాగే బిహేవ్ చేయండి. అసలు బిహేవ్ చేయడం ఎందుకు? మీరు వాళ్ళకంటే అంత మంచోళ్ళు అయితే, మీ అమ్మ నాన్న నేను అంత బాగా సాకింటే, నీ పెంపకం, నీ బిహేవియర్ అంత మంచిదైతే విన్నట్టు వదిలే. విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో, కడపలో, చిత్తూరులో, ఎక్కడ పడితే అక్కడ మెజెస్టిక్లో అమ్మాయిలు ఆంటీలు నిలబడి ఏదో చేస్తారు, తెలుసు కదా, డబ్బులకి ఏదో చేస్తారు కదా. మరి మీరు అంత మంచి వాళ్ళు ఇప్పుడు వెళ్ళొద్దండి, వాళ్ళతో పట్టించుకోవద్దండి. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా జోక్ తీసుకున్నారు, కామెంట్లో తీసుకొని పక్కనకి వెళ్ళిపోయేది. చాలా తప్పు గైస్. మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, అలా అనకూడదు. ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ కళ్ళ ముందర తిరిగి చూస్తున్నాం. చాలా తప్పుగా మాట్లాడడం, ఎక్కడెక్కడ పోయి రేపులు చేయడం. మరీ మీకంత తట్టుకోలేకపోతే, అన్న మా వల్ల కావట్లేదన్నా, మాకు పీక్స్లో ఉందన్నా, మాకంత పవర్ ఉందన్నా అని మీరు అనుకుంటే, పోల్మాలు ఉంటాయి గైస్, కరెంట్ పోల్మాలు ఉంటాయి కదా, దానికి వర్క్ వేసుకొని ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ టైప్లో మాట్లాడాలి మీతో. ఒక చిన్న ఆడపిల్ల కాడి నుంచి ముసలాం వరకు ఎవరు వదలట్లేదు గైస్. మన మగ జాతి మొత్తానికి ఇలాగనే చెప్తున్నారు. ఇప్పుడు ఎవడో ఒకడిద్దరు చేయడం వల్ల మిగతా మొత్తం సర్వమత సమ్మేళనం అంటారు కదా, అందరినీ అంటున్నారు. అది చాలా తప్పు కదా గైస్. సో నేనేం చెప్తున్నానంటే, మనతో ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేయండి. ఇంకోసారి అమ్మాయిల్ని అట్లా అనొద్దండి, చాలా తప్పు. ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ చూసాం, రేపులు చూసాం. అసలు దేవుడు సుఖం, ఆ సుఖం వేరు. మన భార్యతో గానో లేదా మన లైఫ్ పార్ట్నర్తోనో అలా, అది వేరు. అది విశ్వంలో దేవుడు పెట్టినట్టు అంటారు కదా, అది ఇదేంటి ఇది పట్టుకొని వాళ్ళు బలవంతంగా వాళ్ళని కాళ్ళు పట్టుకొని తొక్కేసి వాళ్ళని చంపేసి ఆ పెట్రోల్ కాల్ చేయడం, ఇది ఎలా కరెక్ట్ అవుతుందో నాకు తెలియదు గైస్. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. దయచేసి ఆడపిల్లని కామెంట్ చేయొద్దండి, ఆడపిల్లలను తప్పుగా చూడొద్దండి. వాళ్ళకు మనుషులే, వాళ్ళు ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకొకసారి నా కళ్ళ ముందర నా ఫ్రెండ్స్కు కానీ నా చుట్టూ ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను, నా ముందర ఏ ఆడపిల్లనైనా సరే ఏమన్నా అంటే నా ఫ్రెండ్స్కి చెప్తున్నాను. ఇది చాలామందికి చెప్పి తిట్టాను కూడా. అసలు ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడడం కదా, ఇప్పుడు మా జెంట్స్ గురించి నేను మాట్లాడుతానండి. అసలు అబ్బాయిలు అంటే మీరేమనుకుంటున్నారు తల్లి? ప్రతి ఒక్కడు మీ వెనకల పడి మీకు ఎలివి చెప్పి, అది కాదు మ్యాటర్. ఏంటంటే, నేను చాలామందికి ఇన్వైట్ చేశాను, శివరాత్రికి రండి మా ఇంటికి, అది ఇదని. వాళ్ళు వేరే విధంగా చూసుకొని తర్వాత వస్తాము, ఇప్పుడు రాలేము, వంకలు చెప్పి ఆగిపోయారు. సో ప్రతి ఒక్క అబ్బాయి అట్లా తిరగడం మీతో. అసలు ఐ లవ్ యూ చెప్తే ఎవరో ర్యాండమ్గా వచ్చే అమ్మాయి రూమ్కి పోదాంపా అంటే, సారీ సిస్టర్ నేను అలాంటి కాదు అని చెప్పిన లాంటి వాళ్ళల్లో నేను ఒకరిని. అలాంటి ముత్యాలు ఉన్నాం. ప్రతి ఒక్కడు మీ అందానికి పొంగిపోయి మీ వెనకలు రావడమా? ఒక అన్నగా చెప్తున్నాను, లేదా ఒక తమ్ముడుగా చెప్తున్నాను, ప్రతి మొగాడు అలాంటి వాడు కాదు. ఓకే. అండ్ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, కలుద్దామా, జస్ట్ క్యాజువల్గా కలుద్దామా, 300 కిలోమీటర్స్ కావాలంటే వస్తాము అని చెప్పిండే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదంతా నా లైఫ్లో, నా రియల్ లైఫ్లో నేను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు నాతో ఇంత ముందుగా క్లోజ్ లేవు కదా, ఎలా, ఎందుకు ఇప్పుడు ఇంత క్లోజ్గా అవుతున్నావు?
నా ఫీలింగ్ ఏంటి, అయ్యో పాపం చాలా రోజులు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, వెళ్దాము, వాళ్ళ ఫీలింగ్ ఏంది, ఎందుకు ఇబ్బాయి అంటే ప్రతి అబ్బాయి అలా ఉండడం చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి గైస్, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. ఓకే, మన పని మంది, పెళ్ళే కదా, అమ్మ నాన్న చేస్తారు, లేదా మీరు లవ్ చేస్తుంటే మీ అమ్మ నాన్న ఒప్పించుకొని మాత్రం పెళ్లి చేసుకోండి. సెక్స్ షుగర్ అదంతా వేరు, అదంతా పక్కన పెట్టండి. అమ్మాయిని కామెంట్ చేయొద్దండి గైస్. మనం ఏదో కామెంట్ జోక్ కోసం కామెంట్ చేస్తాం, వాళ్ళు ఏదే రకంగా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఎవరితో క్లోజ్గా పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని దేవతలు కాదు, వాళ్ళని దేవుళ్ళు కాదు, సరేనా? మన లిమిట్స్లో మనం ఉండడం. ఒకసారి పిలిచినామా వదిలేయాల. నేను నేర్చుకునేది అది నా లైఫ్ నుంచి. సో నేను ఈ వీడియోని ల్యాక్ చేయదలుచుకోలేదు, ఆల్రెడీ 7 minutes అయింది. సో ఖచ్చితంగా అబ్బాయిలకు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. అమ్మ చెల్లెమ్మ అక్కల మళ్ళీ చెప్తున్నాను, చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ క్లాస్ నుంచి 70 ఏళ్ళ ముసలోడు కూడా వాళ్ళకంత పవర్ ఉందని అనుకొని, లేదా ఉందో అది వాస్తవం ఉందనుకొని ఉండడంతో వాళ్ళు అట్లా కొట్టుకొని వస్తుంటారు. వాళ్ళను నెగ్లెక్ట్ చేసి అందరినీ అలా చూడొద్దండి. ఇంకోటి, మగవాళ్ళు అలా చేయకుండా మన లిమిట్స్లో మనం ఉండి మీ లైఫ్ని సాఫీగా సాగించేసి ఆనందంగా ఉండండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్ట్ 2 తీస్తాను మళ్ళీ. ఇప్పుడు ఏదో తీయాలనిపించింది తీసేస్తున్నాను, మళ్ళీ పార్ట్ 2 తీస్తాను. దాని తర్వాత ఈ లవ్ మ్యారేజ్, రన్ మ్యారేజ్ గురించి ఒక వీడియో తీస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.